హాస టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కాశిరెడ్డి నగర్ 7వ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం గావించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో పరిపాలనా వ్యవస్థను తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా 1,25,000 మంది నిరుద్యోగులు ఉద్యోగస్తులయ్యారన్నారు. ఒక్కసారి ఆయన ఘనత మరెవరూ సాధించలేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కుటిల రాజకీయాలతో సచివాలయ వ్యవస్థను రద్దు చేయాలని, ఉద్యోగులను తొలగించాలని కోర్టుకెళ్లడాన్ని, ఇటువంటి రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకుడికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 2,50,000 వాలంటీర్లు, సుమారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామకాలు చేస్తామని ఒక ఉద్యోగ క్యాలెండర్ నుంచి ఉద్యోగాలు ఇస్తున్న జగనన్నను అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్న ప్రతిపక్షాలు దారుణమైన చర్యకు పాల్పడుతున్నారన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలను ఇచ్చిన జగనన్నను అందరూ అభినందించాలన్నారు. అలాగే 12వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను రూపకల్పన చేశారన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సచివాలయాల ద్వారానే నేరుగా ఇంటికి చేరుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు చెప్పేసి ముందుగా ప్రకటించి ప్రభుత్వం రాగానే మరి అన్నిటి పథకాల అమలు కోసం నడుము కట్టి రాష్ట్ర గవర్నర్ కష్టపడుతున్నాడు అని భాగంగా ముందు ఆయన ముఖ్యమంత్రి కాగానే వాలంటీర్ వ్యవస్థ మరి ప్రజలకి మరి ప్రభుత్వానికి మధ్య వారధులుగా కానివ్వండి, మధ్యలో ఒక రకంగా నాయకులుగా కానివ్వండి, మరి ఈరోజు 50-70 ఇళ్ళు సాధించే అధికారము వాలంటీర్స్కి ఉంది. మరి మాకు కూడా అన్ని ఇళ్ళు సాధించే అధికారము 50 ఇళ్ళు పేర్లు, మరి 50 ఇళ్ళు గుర్తింపు చేయగల శక్తి మీకుంది, కానీ నాయకులు మాకు లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.